కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు, పెండింగ్ సమస్యల పరిష్కారాలు, పెండింగ్ నిధుల కోసం విజ్ఞప్తులు అన్నట్టుగా ఢిల్లీలో తనవంతు ప్రయత్నాలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఢిల్లీ పెద్దలతో పలు ముఖ్యమైన అంశాలు ప్రస్తావించారు. ఇక దేశ ప్రజలకి ప్రధాని మోదీ చేసిన అప్పీల్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. 40 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. అమరావతి, పోలవరం సహా రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు. విభజన హామీల్ని నెరవేర్చాల్సిందిగా కోరారు. అమరావతిలో మరిన్ని కేంద్ర సంస్థల ఏర్పాటు, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల్ని త్వరగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కోఆపరేటివ్ శాఖ నుంచి కూడా రాష్ట్రానికి సహకారం కోరారు సీఎం చంద్రబాబు. తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు సీఎం. పోలవరం సహా ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై సిఆర్ పాటిల్తో చర్చించారు. గోదావరి పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకారం అందించాలని కోరారు. తొలి దశలో 41.15 మీటర్ల మేర నీరు నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలని పూర్తి చేయాలని కోరారు. స్టాప్ వర్క్ ఆర్డర్ను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాలువల సామర్థ్యం పెంచినందుకు నిధుల్ని రియంబర్స్ చేయాలని అడిగారు. నీటి వనరుల పునరుద్ధరణకు గాను 285 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నారు. కుడివైపున హెడ్స్ లూయిస్ నిర్మాణం చేపడతామన్న సీఎం భూసేకరణ కోసం ఒడిశాను ఆదేశించాలని కోరారు. సిఆర్ పాటిల్తో సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తవుతుందని చెప్పారు మంత్రి. సిఐఐ వార్షిక సమావేశానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఎకానమీ తమ లక్ష్యమన్నారు. 22 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామన్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశం అద్భుతంగా రాణిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. Honorable Prime Minister has given a national mission of 7 points because of geopolitical situation. Every one of us has to follow his principles. Then this crisis we will overcome. We will convert this crisis into an opportunity. మంగళవారం జరిగే అస్సాం సీఎం ప్రమాణ స్వీకారంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.